హర్యానాలో లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత 2 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు బీజేపీకి జైకొట్టారు. రాష్ట్రంలోని 10 లోక్సభ నియోజకవర్గాల్లో 2014లో బీజేపీ 7 గెలుచుకోగా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ 2 స్థానాలను, కాంగ్రెస్ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ 58% ఓట్లతో 10కి 10 స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఆ ఎన్నికల తర్వాత హర్యానాలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారాయి. 6 నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు 58% నుంచి 36%కి పడిపోయాయి. దీంతో ఈ లోక్సభ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 10 ఏళ్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న ప్రజా వ్యతిరేకతను సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి ప్రయత్నిస్తోంది. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో హర్యానాలోని మొత్తం 10 సీట్లను బీజేపీ గెలుచుకోవడం ఒక ఎత్తైతే, ఒక రోహ్తక్ మినహా మిగతా 9 స్థానాలను లక్షల మెజారిటీతో ఆ పార్టీ కైవసం చేసుకోవడం మరో ఎత్తు. అయితే ఆ వెంటనే రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం, వారిపై కేంద్రం కఠినంగా వ్యవహరించడం వంటి చర్యలు బీజేపీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి. అంతేకాదు, ఇప్పటికీ రైతుల డిమాండ్లను నెరవేర్చకపోవడం వంటి కారణాలతో బీజేపీపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. హర్యానాలో ఎక్కువగా జాట్ సామాజిక వర్గానికి చెందిన రైతులే ఉన్నారు. వీరంతా ఈసారి బీజేపీకి ఓట్లు వేయరనే ప్రచారం సాగుతోంది. హర్యానాలో జాట్ జనాభా 26% వరకు ఉంది. 5 లోక్సభ నియోజకవర్గాల్లో జాట్లే గెలుపోటములను నిర్ణయిస్తారు. ముఖ్యంగా బీజేపీలో తమకు రాజకీయ ప్రాధాన్యం తగ్గిందనే భావన కూడా జాట్లలో ఉంది. జాట్ల వ్యతిరేకతను గుర్తించిన బీజేపీ కోల్పోయే సీట్లను ఓబీసీలతో భర్తీ చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిని చేసింది. అయితే ఈ మార్పు ఓబీసీలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది జూన్ 4వ తేదీ రోజు స్పష్టం కానుంది. హర్యానాలో బీజేపీకి మరికొన్ని అంశాలు కూడా ప్రతికూలంగా మారాయి. ముఖ్యంగా బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో రెజ్లర్లు ఆందోళనకు దిగడం, వారి పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ పరిణామాలన్నీ బీజేపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. అంతేకాదు, బ్రిజ్భూషణ్ కుమారుడికి టికెట్ ఇవ్వడం వంటి అంశాలు కూడా హర్యానా ప్రజల్లో బీజేపీ పట్ల తీవ్ర అసంతృప్తికి ఒక కారణంగా కనిపిస్తోంది. బ్రిజ్భూషణ్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన రెజ్లర్లు ఎక్కువగా హర్యానాకు చెందిన వారే ఉన్నారు. అందువల్ల ఈ ఎన్నికల్లో బ్రిజ్భూషణ్ ఎపిసోడ్ బీజేపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. హర్యానా యువత ఎక్కువగా ఆర్మీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం పట్ల హర్యానా యువతలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇది కూడా రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. వీటికి తోడు 10 ఏళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. కాంగ్రెస్ నుంచి కొత్తగా చేరిన అశోక్ తన్వర్, నవీన్ జిందాల్ వంటి నాయకులకు టికెట్లు ఇవ్వడం పట్ల కొందరు బీజేపీ నేతల్లో అసంతృప్తి ఉంది. ఈ అన్ని అంశాలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయ అవకాశాలను తగ్గించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీకి ఉన్న ప్రతికూల అంశాలను సద్వినియోగం చేసుకుని హర్యానాలో పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. జాట్లు, రైతులు, యువతను ఆకర్షించడానికి కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆమ్ ఆద్మీతో పొత్తు కూడా కాంగ్రెస్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. హర్యానాకు ఇరువైపులా ఉన్న పంజాబ్, ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉండడంతో హర్యానాలోనూ ఆ పార్టీ ప్రభావం ఉంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ 9 స్థానాల్లో, ఆప్ 1 స్థానంలో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ కు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, కుమారి షెల్జా, రణ్దీప్ సింగ్ సుర్జేవాలా వంటి కీలక నాయకులు ఉన్నారు. అయితే భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలో ఒక వర్గం, సుర్జేవాలా, షెల్జా, కిరణ్ చౌదరితో కూడిన ఎస్ఆర్కే వర్గం మధ్య విభేదాలు కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్ గా మారాయి. జాట్ల ఓట్లు ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు పడితే ఆ పార్టీ గణనీయ ఫలితాలను సాధించే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఇక అభయ్ సింగ్ చౌతాలా నాయకత్వంలోని ఐఎన్ఎల్డీ, దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జన్ నాయక్ జనతా పార్టీలు ఈ లోక్సభ ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తున్నాయి. ఈ 2 పార్టీలు రైతులు, జాట్లలోనూ మంచి పట్టుంది.
దుష్యంత్ చౌతాలాకు యువతలోనూ ఆదరణ ఉంది. దీంతో ఈ రెండు పార్టీలు సాధించే ఓట్లు బీజేపీని దెబ్బతీస్తాయా లేదా కాంగ్రెస్ విజయ అవకాశాలను నీరుగారుస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీలు జాట్ల ఓట్లను చీలిస్తే బీజేపీకి లాభం జరగవచ్చనే ప్రచారమూ ఉంది. కుటుంబ కలహాలతో ఐఎన్ఎల్డీ, ఎమ్మెల్యేల ఫిరాయింపులతో జననాయక్ జనతా పార్టీలు పూర్తిగా బలహీనపడ్డాయి. ఈ పార్టీలు ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనేది చూడాల్సి ఉంది. మొత్తంగా బీజేపీకి ఈసారి ఇండియా కూటమి నుంచి గట్టి పోటీనే ఎదురవుతుంది. ముఖ్యంగా రోహ్తక్, సోనిపట్, సిర్సా, హిసార్, కర్నాల్ వంటి లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రాల్లో అవకాశం దొరికినప్పుడల్లా విపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచి అధికారాన్ని చేజిక్కించుకోవడం అలవాటైన బీజేపీకి ఫస్ట్ టైం హర్యానాలో సంకట స్థితి వచ్చిపడింది. దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న హర్యానాలో ఆ పార్టీ ప్రభుత్వం ఈ మధ్యే సంక్షోభంలో చిక్కుకుంది. లోక్సభ ఎన్నికల వేళ రోడ్ షోలతో హోరెత్తించాల్సిన ఈ సమయంలో బీజేపీకి ఇది డ్యామేజ్ తీసుకొచ్చే అంశంగా చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. అసలే ఉత్తరాదిలో బీజేపీ బలహీనపడిందని విపక్షాలు ప్రచారం చేస్తున్న ఈ టైంలో హర్యానా మాత్రమే కాదు, ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటర్లకు బీజేపీపై నెగిటివ్ సంకేతాలు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. ఈ మధ్య ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీ సర్కార్కు మద్దతు ఉపసంహరించుకున్నారు. 90 మంది ఎమ్మెల్యేలు ఉన్న హర్యానా అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. పైకి గంభీరంగా కనబడుతున్న లోక్సభ ఎన్నికల హడావిడిలో తలమునకలైన బీజేపీకి ఈ పరిణామం అస్సలు ఊపిరాడనివ్వడం లేదు. ఇప్పటికే ఎంపీలుగా పోటీ చేసేందుకు 2 బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో 7 ఇండిపెండెంట్లు ఉన్నారు. 2 ఇండిపెండెంట్లు హర్యానా లోక్హిత్ పార్టీ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ బలం 39. ఇందులో 3 ఇండిపెండెంట్లు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ సంఖ్య ఇప్పుడు 36కి తగ్గింది. బీజేపీ తన బలాన్ని రుజువు చేసుకోవడానికి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ విధంగా చూసుకున్నా బీజేపీ బలం ప్రస్తుతం 43కి పడిపోయింది. అయితే దుష్యంత్ చౌతాలా పార్టీ జననాయక్ జనతాకు ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 4 ఎమ్మెల్యేలు మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ కావడంతో రాజకీయాలు మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోకుండా ఇప్పటికే మనోహర్ లాల్ ఖట్టర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది బీజేపీ. హర్యానా అసెంబ్లీలో ఏ పార్టీకి ఎంత బలముందో తేల్చుకోవడానికి వెంటనే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఇప్పటికే లేఖ రాశారు దుష్యంత్ చౌతాలా. ఎన్నికలు తుది దశకు చేరుకున్నందున ఈ హడావిడిలో గవర్నర్ అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అనేది అనుమానాస్పదమే. గవర్నర్ పై కేంద్రం నుంచి ఒత్తిడి ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా అదేమీ లేదని బీజేపీ ఖండిస్తూ వస్తోంది. మరోవైపు నాయబ్ సింగ్ సైని ప్రభుత్వం మైనారిటీలో పడిందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. లోక్సభ ఎన్నికల మధ్యలో ఈ పరిణామం బీజేపీని కలవరపరుస్తోంది. మొత్తం మీద హర్యానాలో రాజకీయ అస్థిరత ఉన్న మాట వాస్తవం. హర్యానా మొదటి నుంచి రాజకీయ అస్థిరతకు పెట్టింది పేరు. దేవిలాల్, బన్సీలాల్, భజన్ లాల్ వంటి హేమాహేమీల హయాంలోనూ ఎమ్మెల్యేలు పార్టీలను ఫిరాయించడం హర్యానాలో అప్పట్లో రికార్డు సృష్టించింది. ఇందిరాగాంధీ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న భజన్ లాల్ అయితే ఏకంగా మొత్తం జనతా పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంగా మార్చేసి వార్తల్లోకెక్కారు. నరేంద్ర మోదీ కేంద్రంలో ప్రధానిగా వచ్చిన తర్వాత హర్యానాలో కొద్దిగా రాజకీయ అస్థిరతకు తెరపడింది. మొత్తంగా కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పంజాబ్ రైతులతో పాటు హర్యానా రైతులు కీలక పాత్ర పోషించారు. ఈ మధ్య రైతు ఉద్యమంలో కూడా వారి పాత్ర తక్కువేమీ కాదు. రిజర్వేషన్లు కావాలంటూ 2016లో జాట్లు సాగించిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. అది కులాల మధ్య కుంపట్లు రాజేసింది. అంతేకాదు ఉపాధి అవకాశాలు కరువై హర్యానా యువతలో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి నయాబ్ సింగ్ సైనికి సీఎం పగ్గాలు అప్పగించడం కూడా జాట్లకు మరింత ఆగ్రహం కలిగించిందంటున్నారు. ఈ వరుస పరిణామాలన్నీ బీజేపీపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందంటున్నారు. మరి హర్యానా ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారో తెలియాలంటే జూన్ 4వ తేదీన తేలనుంది.